ఐటీ రైడ్స్ లో భాగంగా దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లారు అధికారులు. బ్యాంకు లాకర్లను ఓపెన్ చేశారు ఐటీ అధికారులు. ఉదయం నుంచి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి అని దిల్ రాజు భార్య తేజస్విని చెప్పారు. బ్యాంకు డీటెయిల్స్ కావాలని అధికారులు అడిగినట్టుగా ఆమె చెప్పారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించామని కూడా దిల్ రాజు భార్య తేజస్విని చెప్పారు. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. జనరల్ గా వచ్చారు అంతే, ఏం లేదు. ఇంకేం చేయలేదు. అంటే ఏదైనా మూవీస్ గురించి ప్రశ్నించారు. ఏం చేయలేదు. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. జనరల్ గా వచ్చారు అంతే, ఏం లేదు. ఇంకేం చేయలేదు. అంటే ఏదైనా మూవీస్ గురించి ప్రశ్నించారు. ఏం చేయలేదు. ఐటీ రైట్స్ జరుగుతున్నాయి మేడం. జనరల్ గా వచ్చారు అంతే, ఏం లేదు. ఇంకేం చేయలేదు. అంటే ఏదైనా మూవీస్ గురించి ప్రశ్నించారు. ఏం చేయలేదు. పాన్ ఇండియా సినిమాలకు 100 కోట్ల బడ్జెట్. భారీ బడ్జెట్ సినిమాలకు అసలు పెట్టుబడి ఎలా వస్తోంది? ఐటీ రిటర్న్స్ సక్రమంగానే చెల్లిస్తున్నారా? ఫైనాన్షియర్లకు చెల్లింపులు ఎలా చేస్తున్నారు? అన్ని రికార్డులు ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో పలు ఆఫీసుల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో, ఆఫీసుల్లో, బంధువుల ఇళ్లలో, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో వీటన్నింటికీ కూడా అసలు పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తోంది, ఆ పెట్టుబడికి తగ్గట్టు ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నారా, ఫైనాన్షియర్లకు డబ్బు ఏ రూపంలో చెల్లిస్తున్నారు, ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఐటీ అధికారులు నజర్ వేశారు. ఉదయం నుంచి ఏకకాలంలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా నిర్మాత దిల్ రాజు ఇళ్ళు, ఆఫీసుల్లో, బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు భార్య తేజస్విని ప్రశ్నించారు అధికారులు. ఆ తర్వాత బ్యాంకుకు తీసుకువెళ్లి ఆమె చేత లాకర్ ఓపెన్ చేయించారు. తను మీడియాతో మాట్లాడుతూ జనరల్గా చేస్తున్న ఐటీ రైడ్సే అని చెప్పారు. బ్యాంకు లాకర్ మాత్రమే తనతో ఓపెన్ చేయించారు అని చెప్తున్నారు తేజస్విని. అటు మైత్రి మూవీ మేకర్స్, అలాగే మరికొంతమంది ప్రొడ్యూసర్స్ ఇళ్ళు, ఆఫీసుల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.